చేసింది ఏమి లేదు కానీ ప్రజలకు కానీ ఈ రాష్ట్రానికి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను మాత్రం ఇబ్బంది చేసే కార్యక్రమం జరుగుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులనే కాదు, సోషల్ మీడియా వాళ్ళనే కాదు, సింపథైజర్స్నే కాదు, ప్రతి ఒక్కరిని కూడా అరెస్ట్ చేసే కార్యక్రమం అంతా జరుగుతోంది. లేని కేసులన్నీ కూడా మళ్ళీ కొత్తగా బనాయించి దొంగ కేసులు, అసలు ఇన్సిడెంటే ఉండదు, ఇన్సిడెంట్ లేకపోయినా కూడా కేసులు బుక్ చేసి, లేకుంటే ఎస్సీ ఎస్టీ కేసులు బుక్ చేసి వాళ్ళందరినీ కూడా ఇబ్బంది చేసే కార్యక్రమం, వాళ్ళ ఫ్యామిలీస్ని అంతా కూడా అరెస్ట్ చేసే కార్యక్రమం, వాళ్ళను కూడా పోలీస్ స్టేషన్కి పిలుచుకొచ్చి ఇబ్బందులు చేసే కార్యక్రమం అంతా కూడా జరుగుతున్న పరిస్థితి ప్రజలందరికీ కూడా బాగా తెలుసు. ఈ 11 నెలల్లో జరిగే తంతే ఇది. ఈ ప్రభుత్వానికి, ఎందుకంటే ఈ ప్రభుత్వాన్ని నమ్మి పోలీస్ అధికారులు అయితేనేమి, మిగతా అధికారులు అయితేనేమి, వీళ్ళందరూ ఇదేదో పర్మనెంట్ అనుకొని వీళ్ళు ఈ దొంగ కేసులు ఇవన్నీ కూడా చేస్తున్నారు. సో డెఫినెట్గా అప్పుడేదో లోకేష్ చెప్తాన్నాడు రెడ్ బుక్ అని చెప్పి, మేము కూడా ప్రతి ఒక్కరం కూడా రెడ్ బుక్కో బ్లూ బుక్కో ఏదో ఒక బుక్కు పెట్టి రాసుకునే కార్యక్రమం జరుగుతోంది. సో తప్పకుండా దీనికి మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం ఈ అధికారుల పైన ఉంది. ఈ చేపిస్తున్న నాయకుల పైన కూడా ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పేసి మేమైతే ఘంటాపథంగా చెప్తున్నాం. ఎందుకంటే బాల్ వేస్తే తిరిగి అది మళ్ళా వస్తుంది, అంతే గురుత్వాకర్షణ శక్తి. సో దాని ప్రకారం ఖచ్చితంగా చేసిన దానికి మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది. సో అధికారులు ఇప్పటికైనా కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది. డెఫినెట్గా వాళ్ళపైన చర్యలు తీసుకునే కార్యక్రమం తప్పకుండా జరుగుతుంది. అన్యాయంగా కేసులు పెడితే పాత కేసులన్నీ తిరగదోడి ఈరోజు చేసే కార్యక్రమం అంతా చూడండి. ఈరోజు అహ్మద్ బాషా అయితేనేమి, గుడ్డి నాగేంద్ర అయితేనేమి, కడపలోనే కడప ఇదే కాకోకుండా మిగతా అన్ని కాన్స్టిట్యున్సీల్లో కడప జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున చేస్తున్న పది. ఈరోజు అహ్మద్ బాషాను అదేదో తీవ్రవాదులను లేకుంటే ఇంకా ఏదైనా ఈ దేశానికి నష్టపరిచిన వాళ్ళ మాదిరిగానో దేశద్రోహులుగానో ఆ రకంగా తీసుకొచ్చిన పరిస్థితి ఏంది. రాజీ అయిన కేసు, అది కూడా బెయిలబుల్ అఫెన్స్, బెయిలబుల్ సెక్షన్లో ఉన్న కేసు. అది ఆ కేసు పెట్టిన వాళ్ళు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఆ కేసును మళ్ళా సెక్షన్స్ మార్చి నాన్ బెయిలబుల్ సెక్షన్లన్నీ వేసి దాదాపు 8 మంది ఎస్ఐలు, 4 సిఐలు, దాదాపు 15 మంది దగ్గర పోలీసులు, ఇంతమంది బాంబేకు పోయి తీసుకొచ్చినారంటే నిజంగా కూడా ఆశ్చర్యం వేస్తుంది. ఇదేదో ఎలకన పట్టినట్టు ఉంటుంది కొండం తోవి. ఆడ కోర్టుల్లో 1 సెకండ్ నిలబడదు. అది కూడా హైకోర్టులో క్రాస్ చేయడం జరిగింది. ఈ ఎఫ్ఐఆర్నే ఒక ఫాల్స్ కేసుగా 2.5 సంవత్సరం తర్వాత ఆడన్న హైకోర్టులో జడ్జి కూడా నవ్వుతున్నారన్నమాట. 2.5 సంవత్సరం తర్వాత సెక్షన్లు మార్చి లుకౌట్ నోటీస్ ఇచ్చి తీసుకొచ్చి అరెస్ట్ చేసినారంటే నిజంగా కూడా నవ్వి ఆమె ఇమీడియట్గా కూడా స్క్వాష్ చేసిన పరిస్థితి అన్నమాట. సో ఆ కేసులో ఈరోజు వరకు కూడా మళ్ళా దానికి పీటీ వారెంట్ వేసినారంట. ఏమంటే సోషల్ మీడియాలో ఏదో వచ్చిన పోస్టును అప్లోడ్ చేసింది, అంతే, ఫార్వర్డ్ చేసిన జరిగింది, షేర్ చేయడం జరిగింది, ఇంతే.
దానికి ఒక కేసు, ఆ కేసుకు మళ్ళీ ఇప్పుడు పీటీ వారెంటు. అంటే ఇంకెన్ని రోజులు పెట్టుకోవాలనుకున్నారో ఇట్లా ఈ రకంగా. వాళ్ళకు కూడా తెలుసు ఈ కేసులు నిలబడవని, అయినా కూడా ఇబ్బంది పెట్టాలి, వాళ్ళని ఏమన్నా సంతోషపరచాలేమో, లీడర్లను ఏమన్నా సంతృప్తి పరుస్తారేమో, మరి వాళ్ళకే తెలియాలి. సో డెఫినెట్గా ఇవన్నీ కూడా మేము కూడా నోట్ చేసుకుంటాం. ఖచ్చితంగా చేపించిన నాయకులకైతేనేమి, చేసిన అధికారులకైతేనేమి ఖచ్చితంగా బుద్ధి వచ్చే కార్యక్రమం వచ్చే విధంగా, చేసే విధంగా తప్పకుండా జరుగుతుంది అని చెప్పి తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే దీంతో జంబ్లింగ్ కూడా వచ్చే కార్యక్రమం జరుగుతుంది. ఇంకా ఒక సంవత్సరంన్నర ముందే ఎలక్షన్స్ వచ్చే కార్యక్రమం కూడా జరగవచ్చు. సో డెఫినెట్గా ఇంకో 2 నెలలకో ఇంకొక 2.5 సంవత్సరానికో ఎలక్షన్లు వస్తే తప్పకుండా వీళ్ళందరికీ కూడా ఆ డ్రామా, ఆ సినిమా మేము కూడా చూపించే కార్యక్రమం తప్పకుండా జరుగుతుంది అని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. కడపలో కేవలం బీసీ నేతలే టార్గెట్ అవుతున్నారని ప్రచారం జరుగుతుంది. వాళ్ళకు బీ అని కాదు, ఇంకోటి అని కాదు, వాళ్ళకు వైసీపీ కార్యకర్తలు అయితే చాలు, వైసీపీకి ఓటు వేసింటే చాలు, వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టాలనేదే వాళ్ళ ఉద్దేశం. ఆ రకంగా చేస్తున్నారు. సో ఇది ఈడే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతోంది ఖచ్చితంగా. ఎందుకంటే మొన్న లింగమయ్య దాంట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు నిన్న అనంతపూర్కు రావడం జరిగిందనమాట. సో ఆ రకంగా ప్రతి చోట ఇదే కార్యక్రమమే జరుగుతోంది. డెఫినెట్గా ఇవన్నీ కూడా నోట్ అవుతూ ఉంటాయి. తప్పకుండా వాళ్ళపైన యాక్షన్